Hi, good evening, everyone. This is Rahul. Today's topic is very important and unique and very special for me because I'm going to talk about the person whom I love and I admire very much, and is the young youth icon of the country. So his name is more than enough. He is none other than కింజరాపు రామ్మోహన్ నాయుడు. సో ఆ పేరులోనే ఒక ప్రత్యేకమైన ఫైర్ ఉందన్నమాట. సో నేను నా లైఫ్లో అలాంటి ఒక లీడర్ని, అది మన జిల్లాలో నేను చూస్తాను. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు పార్లమెంట్లో ఆయన స్పీచ్ మాట్లాడుతూ ఉంటే అసలు నాకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు అతని దుఃఖ చూస్తే నాకు ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. అసలు ఒక మనిషిలో అన్ని మంచి క్వాలిటీస్ దేవుడు అంత బాగా ఎలాగిమిడ్చారు అనేసి. సో నాకే కాదు, ప్రతి తండ్రికి ప్రతి తల్లికి అతను చూస్తే ఈర్ష్యపడతాడనమాట. ఎందుకంటే అలాంటి ఒక బిడ్డ ఉండాలని చెప్పి ప్రతి ఇంట్లోని, సో ప్రతి తల్లిదండ్రి కలది. అంత ఉన్నతమైన ఆలోచనలు, అంత చిన్న వయసులో అతను మాట్లాడే ప్రతి సబ్జెక్ట్ మీద అతనుకున్న పట్టు, అతనుకున్న గ్రిప్పు, ఏ పదవి కూడాను అతను కోరి తెచ్చుకోలేదు. పదవులు అతను కాల్ దగ్గరికి వచ్చాయి. సో పార్లమెంట్లోని అసలు ఏవియేషన్ మినిస్టర్, అతనికన్నా ముందు ఎంతో మంది ఏవియేషన్ మినిస్టర్లు ఉన్నారు, కానీ అలాంటి ఒక మినిస్టర్ని అసలు భారతదేశం మొత్తం గర్విస్తుంది. పార్లమెంట్లో ఒకే వ్యక్తి అన్ని పార్టీల చేత, అందరి వ్యక్తుల చేత గౌరవింపబడుతున్నారు, ప్రేమించబడుతున్నారు. అది ఎవరు అని ప్రశ్నిస్తే ప్రతి చిన్నపిల్లడు కూడా ఒకటే మాట చెప్తారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రికి తగ్గ తనయుడు. అసలు ఆ కుటుంబానికి అసలు అంతటి వెలుగుని తెచ్చారు, అంతటి వెన్నెని, అంతటి కీర్తిని అతను యాడ్ చేశారనమాట. అతను ఈ లాస్ట్ 10 years అండ్ ఈ టర్మ్లో కూడాను. సో అలాంటి ఒక వ్యక్తి నివసించే ఊర్లో నేను నివసిస్తున్నాను చెప్పి చాలా గర్వపడుతున్నాను నేను. సో అతని స్పీచెస్ చూస్తున్నప్పుడు నాకు పార్లమెంట్లో అసలు నాకు మైండ్ బ్లో అనమాట. అసలు భాష మీద అతనుకున్న పట్టు, భాషే కాదు అతని ఎక్స్ప్రెషన్స్, అతని విధానం. అసలు సినిమాల్లో హీరోలు అంటాం కానీ పార్లమెంట్ హీరో అనేసి అతనికి అనొచ్చు అనమాట మనం. అలాంటి ఒక, సో అతని తాలూకా వర్క్, అతని తాలూకా కమ్యూనికేషన్ స్కిల్, వర్కింగ్ క్యాపబిలిటీ, అతని శాఖ మీద అతనికి ఉన్న పట్టు చూసి ప్రధానమంత్రి గారు అతనికి రీసెంట్గా ఫ్రంట్ రోక్ తెచ్చి కూర్చోబెట్టారనమాట. నేను ఆయన సమకాలికుడిగా ఆయన చూస్తూ, అంటే ఆయన కుటుంబం అంటే ఎప్పుడూ నాకు అభిమానం. 2012 నుంచి ఆయన కుటుంబంకి నాకు ఉన్న సంబంధం, బాబాయ్ గారితో నాకున్న ఫ్రెండ్షిప్, బట్ అతనితో నాకున్న లైజనింగ్, అతను ఏ రోజు నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడకపోయినా ఒక హీరో నాకు ఆయన. సో ఒక హీరోవర్షిప్ అనమాట అతనంటే. సో నిజంగాను మనందరం, మన జిల్లా మొత్తం చేసుకున్న ఒక అదృష్టం. అలాంటి ఒక నాయకుడు మనకి దొరకడం అనేది. అదే కాకుండా వాళ్ళ నాన్నగారు లాగా ఈయనకి కూడాను ఐక్యరాజ్య సమితిలో మెంబర్గా ఇచ్చారు. ఇంకొక ఏదో ఒక ప్రాజెక్ట్ అతనికి చైర్మన్గా ఇచ్చారు. సో ఫైనలీ ఐ కన్క్లూడ్ ఏంటంటే, ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని, అండ్ ఆయన ఆయనకి ఇంకా మంచి పదవులు రావాలని చెప్పి, ఏవియేషన్ మినిస్టర్లో నాకైతే ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ ఆయన అసలు ఎక్సలెంట్ వర్క్ చేసేసారు ఆల్రెడీ. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఎన్నో సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న మన భోగాపురం రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు చూస్తే రన్వే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకో 1 yearలో 2025లో రామ్మోహన్ నాయుడు గారు మన గురించి ఓపెన్ చేస్తారు. అసలు ఉత్తరాంధ్రకి, మన శ్రీకాకుళం జిల్లాకి అతను చేసిన అతి పెద్ద పని అదే అనమాట. సో ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకంటే అతను ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, అతను ఒక కారక జన్ముడు అనమాట. అతను ఒక విజనరీ, ఈజ్ మోర్ దాన్ లీడర్. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ.